నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. ఆటో సాయి నగర్ ఈ గణేష్ మండపం వద్ద ప్రతి సంవత్సరము గణేష్ యొక్క ఈ కార్యక్రమము చాలా ఘనంగా జరుపుకుంటాము. ఇక్కడ కాలనీలో ఉన్న పెద్దలు, చిన్నారులు అందరూ వచ్చి ఇక్కడ గణేష్ యొక్క ఉత్సవాల్లో చాలా ఘనంగా పాల్గొంటాము. ఈ గణేష్ ఉత్సవాల భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. భక్తులందరూ సహకరించారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ అన్నదాన కార్యక్రమము, ఈ కుంకుమార్చన కార్యక్రమము, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఆటపాటలతోటి, దాండే కార్యక్రమాలతోటి మేము ఈ గణేష్ యొక్క ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటాము. అందరూ పెద్దలు, దాతలు అందరూ సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రతి గణేష్ నవరాత్రి ఉత్సవాలు మా కమిటీ సభ్యులు మన సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళందరూ పెద్దలందరూ కలిసి, మా కాలనీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు, అందరూ సహకారంతో, శివారెడ్డి గారు, వీళ్ళందరూ పెద్ద అందరూ, భాస్కరాచారి గారు, వీళ్ళందరూ సహకారంతో మేము ఈ గణేష్ ఉత్సవాలు ఒక తాటి మీద కూర్చుని అందరము ఘనంగా జరుపుకుంటాము. ఈ ఉత్సవాలకి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నవరాత్రులు ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. తర్వాత మేము స్వామిని ఘనంగా వీడ్కోలు సాగనంపుతాము. ఆటపాటలతోటి, దాండ్యా కార్యక్రమంతో అందరూ కాలనీలో పెద్దలు, చిన్నలు, మహిళలు అందరూ కూడా ఘనంగా పాల్గొని స్వామి యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటామండి. నిమజ్జనం కార్యక్రమము మెట్టు దగ్గర చేస్తామండి. ఆ రోజు కూడా అందరము అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కూడా చాలా మంది పాల్గొంటాము. అందరము చాలా ఘనంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటామండి మా కాలనీలో. థ్యాంక్ యూ. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అపశృతులు జరగకుండా యూత్ కూడా చాలా జాగ్రత్తగా ఈ గణేష్ నిమజ్జనంలో పాల్గొనాలండి. ఎందుకంటే ఈ గణేష్ నిమజ్జనంలో పోయేటప్పుడు కొన్ని అపశృతులతోటి కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి యూత్ కూడా చాలా అప్రమత్తంగా ఉండి అటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండండి. అందరూ కలిసిమెలిసి జరగాలి. అంతేవిధంగా పోలీసు వాళ్ళని కూడా సహకరించి, వాళ్ళ ట్రాఫిక్ వాళ్ళని, పోలీసు వాళ్ళని అందరికీ సహకరించి వాళ్ళ ద్వారా మనము ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం పాల్గొనాలి. కాబట్టి యూత్ కూడా అందరూ కలిసి ఒక ఏకతాటిపై ఆ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఆటో సాయి నగర్లో కాలనీ వాసులకి గణేష్ శుభాకాంక్షలు. గణేష్ నవరాత్రిలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో ప్రజలు మంచిగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. దీనికి సహకరించిన అందరి కార్యకర్తలకు, అందరి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కాలనీ వాసులము మేము 6-7 సంవత్సరాల సంది గణేషుని పెడుతున్నాము. గణేషుడు ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా అందరం అన్ని కలిసి పనిచేస్తున్నాము. మేము నవరాత్రులు ఉంచుకొని నవరాత్రుల తర్వాతనే తీసుకెళ్తున్నాము. పూజా కార్యక్రమాలు కూడా కరెక్ట్ చేస్తున్నాము. ఏ ఇబ్బంది లేకుండా మా మహిళలు, జనము అందరూ సహకరిస్తున్నారు. ఇవాళ అన్నదాన కార్యక్రమాలు చేసినాము. అందరికీ సరిపోయేంత భోజనాలు పెట్టాము. ఇబ్బంది లేకుండా పనులు అయిపోయినాయి. కాబట్టి మా కాలనీ వాసులు మమ్మల్ని మాతో అన్ని విధాలు సహకరించాలని కోరుతున్నాం. కాలనీ వాసులు ఈరోజు అన్నదాన కార్యక్రమం మంచిగా, తృప్తిగా అందరికీ భోజనం అందజేస్తున్నాం. మా కాలనీ వాసులందరికీ, శుభాకాంక్షలు కాలనీ వాసుల తరఫున మొట్టమొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. ఇది 5వ సంవత్సరం మేము ఆటో సాయి కాలనీ తరఫున వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా మేము నవరాత్రులు జరుపుతాము. అలాగే పూజలో భాగంగా ప్రతిరోజు ఉదయము, సాయంత్రము పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మహిళలకు దాండియా కార్యక్రమములు, తర్వాత కొంత చిన్నపిల్లలతో క్లాసికల్ డ్యాన్సులు, ఇటువంటివి కూడా మేము నిర్వహిస్తాము. ఈ పూజలో భాగంగానే మన శుక్రవారం రోజు కుంకుమార్చన కార్యక్రమం కూడా పెద్దగా నిర్వహించాము. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని చాలా ఇదయ్యారు, పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకా అన్నదాన కార్యక్రమం ప్రతిసారి ఇంచుమించు 1500 మందికి అన్నదానం
అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపడతాము. అందరికీ కూడా తృప్తిగా మేము అందజేస్తున్నాము. ఇటువంటి అన్నదాన ప్రసాద కార్యక్రమానికి కూడా ఇతోధికంగా దాతృత్వంతో దానం చేసినటువంటి వాళ్ళు, విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళకి కూడా అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క చిన్న దాత కూడా నుంచి మొదలుకొని అందరికీ, కాలనీ వాసులు అందరికీ కూడా మా ఆటో సైనర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే వారి కుటుంబాలకు కూడా ఆ గణేశుడే అన్నదండలు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము. జై హింద్. తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ ఏ ఉత్సవాలైనా ఏ కార్యక్రమమైనా పబ్లిక్ ప్రొవైడ్ చేసేది, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది మీరే. ప్రతి సంవత్సరము ఈ వినాయక ఉత్సవాలు ఏవైతే ఉన్నావో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, పెద్దల నుండి చిన్నల వరకు అందరూ దీంట్లో పాల్గొనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఉత్సవం సార్ ఇది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ మా ఆటో సాయినగర్ అసోసియేషన్ తరఫు నుండి మేమైతే చేస్తున్నామో ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నది. ఈరోజు చూశారు మీరు, దాదాపు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అన్నదాన కార్యక్రమంలో చాలా వందల కొద్దీ పాల్గొన్నారు. మాకంతా ఈరోజు నిజంగా ఒక శుభదినం. మాకందరికి కూడా కష్టపడి అన్నది కూడా చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం. మరొకసారి మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే. వినాయక చవితి శుభాకాంక్షలు. గత 5 రోజుల నుంచి ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు ఈరోజు అన్నదాన కార్యక్రమంతో మరింత శుభాయమానంగా జరగడం జరుగుతుంది. బాలగంగాధర తిలక్ గారు ప్రారంభించిన ఈ వినాయక చవితి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా, భాషాభేదాలకు అతీతంగా, ధనిక పేద అనే వర్గాలకు అతీతంగా అందరూ ఒక్క తాడిపైకి వచ్చి సామూహికంగా ఒక పండగ వాతావరణంలో హిందూ సోదరులందరూ జరుపుకునే ఈ పండుగను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మా కాలనీవాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.